Hello everyone and welcome to the session on ADR. Previous sessions lo manamu legal maxims and foreign phrases, Indian Contract Act, law of torts, criminal laws, family laws వన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ADR గురించి డిస్కస్ చేద్దాం. ADR అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ADR అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్? డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే మనకి ఏదైనా ఒక డిస్ప్యూట్ అంటే ఒక వివాదం వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా రిజాల్వ్ చేస్తాం. సో ఇండియాలో ద మోస్ట్ బైండింగ్ అండ్ అథెంటిక్ వే ఈజ్ టు గో టు ద కోర్ట్. అంటే కోర్టుకి వెళ్ళి మనకి ఈ పర్టికులర్ డిస్ప్యూట్ ఉంది, దీన్ని రిజాల్వ్ చేయండి అని మనం చేస్తాం జనరల్గా. దట్ ఈస్ నోన్ యాజ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ అది కోర్టులో ప్రాసెస్ జరుగుతుంది. కోర్టులో కాకుండా మనం బయట ఎక్కడికైనా వెళ్ళి మన డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకుంటే it is known as alternate dispute resolution or ADR. So it is a set of mechanism used to resolve legal disputes outside the traditional courtroom litigation process. So courtroom baita manam edaina dispute ni resolve cheskunte that is known as alternate dispute resolution. Manandariki telusu India lo there are more than 5 crore plus pending cases, right? So and కోర్టులో మనం లిటిగేషన్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ వెరీ కుంబర్సమ్, వెరీ టైం కన్జ్యూమింగ్. సో ఇట్లాంటప్పుడు మన కేసు రిజాల్వ్ కావడానికి మనకు ఉన్నటువంటి ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అసలు ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ADRs అండ్ మనం ఏవేవి ఫాలో అవుతున్నాం, అన్నిటికీ లీగల్ బైండింగ్ ఉందా అంటే లీగల్ బ్యాకింగ్ ఉందా లేదా, సో ఏ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది మ్యాండేటరీ, ఇవన్నీ మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ADR ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఆల్సో మెయింటైన్స్ కాన్ఫిడెన్షియాలిటీ కంపేర్డ్ టు రెగ్యులర్ కోర్ట్ ట్రయల్స్. ఇప్పుడు రెగ్యులర్ కోర్ట్ ట్రయల్ జరిగితే మన పేరు, మన ఆపోజిట్ పర్సన్ పేరు, అందరి పేర్లు ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. బట్ ADRలో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్ అని మనం అంటున్నాం టు సర్టన్ ఎక్స్టెంట్. ఎందుకంటే కోర్టుకి వెళ్ళాలంటే మనం ఒక 100 సార్లు వెళ్ళాల్సి వస్తుంది అండ్ వీ హ్యావ్ టు వేస్ట్ లాట్ ఆఫ్ లీగల్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. బట్ ADRలో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, రైట్? సో ADR అనేది అసలు ఇండియాలో లీగల్గా అలౌడా అంటే లీగల్గా మనము కోర్ట్ బయట సెటిల్మెంట్ చేసుకోవచ్చా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. లానే మనకి ఏమని చెప్తుందంటే మీరు కోర్ట్ బయట సెటిల్మెంట్ చేసుకోండి అని, రైట్? సో ఇన్ ఇండియా ADR ఈజ్ నాట్ జస్ట్ అ కాన్సెప్ట్, ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్ కాదు, ఇట్ ఈస్ అ లీగలీ బైండింగ్ ఫ్రేమ్వర్క్. లీగలీ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఒక లా ఉంది అండ్ లా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఏ లాస్ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ థింగ్ సెక్షన్ 89 ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. 89 CPC ఏం చెప్తుందంటే ఇట్ ఎంపవర్స్ ద సివిల్ కోర్ట్స్ టు రిఫర్ పెండింగ్ కేసెస్ టు ADR మోడ్స్. ఏదైనా పెండింగ్ కేసు ఉంటే సివిల్ కోర్ట్ ఏం చేయొచ్చు, ఈ మ్యాటర్స్ని ADR మోడ్కి పంపించేయచ్చు. ADRలో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్ ఆర్ లోక్ అదాలత్, రైట్? ఒకవేళ బయట అంటే కోర్ట్ బయట ఈ ప్రాసెస్ యూజ్ చేసి మనం ఏదైనా సెటిల్మెంట్ చేయొచ్చు అని కోర్ట్ కనిపించినప్పుడు కోర్ట్ ఖచ్చితంగా వాటిని ADR మెథడ్స్కి పంపించవచ్చు అని సెక్షన్ 89 CPC చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ లా వచ్చేసి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఆఫ్ 1996. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ లాస్ విచ్ టాక్స్ అబౌట్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్. అసలు ఆర్బిట్రేషన్ అంటే ఏంది, కన్సిలియేషన్ అంటే ఏంది మనము డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987. సో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది లోక్ అదాలత్ గురించి మాట్లాడుతుంది. లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్ట్, లోక్ అదాలత్ గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ ADR ఈజ్ నెగోసియేషన్, సెకండ్ వన్ ఈజ్ మీడియేషన్, థర్డ్ వన్ ఈజ్ కన్సిలియేషన్, ఫోర్త్ వన్ ఆర్బిట్రేషన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ లోక్ అదాలత్. సిక్స్త్ ఈ మధ్య రీసెంట్గా ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే ODR. ODR అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ADR ఇన్ అన్ ఆన్లైన్ వే. సో ADRలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్బిట్రేషన్లో ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకుంటే ఆర్బిట్రేటర్ దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడైతే ఏ ప్లేస్కి రమ్మంటే అక్కడికి. బట్ ODRలో మనం అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఆన్లైన్లో సెటిల్మెంట్ చేసుకోవచ్చు, రైట్? సో దిస్ ఈస్ అగైన్ న్యూ ట్రెండ్ విచ్ ఇస్ కమింగ్ అప్. ఫస్ట్ మనము నెగోసియేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం నెగోసియేషన్ అనే పదము జనరల్ డే టు డే కాన్వర్జేషన్లో కూడా వినే ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోర్కి వెళ్ళి ఇఫ్ ఐ వాంట్ టు బై ఎ లేజర్ పాయింటర్,
సో లేజర్ పాయింటర్ కొనాలంటే హీ సేస్ దట్ దిస్ ఈజ్ 1000 రూపీస్. అప్పుడు నేనేం చేస్తాను, 1000 రూపీస్ డైరెక్ట్గా అతనికి ఇవ్వకుండా ప్లీజ్ గివ్ ఇట్ ఫర్ 800 రూపీస్ ఆర్ 900 రూపీస్ అని ఐ విల్ ట్రై టు నెగోషియేట్ విత్ హిమ్, రైట్. సో మేము ఇద్దరం కలిసి నెగోషియేట్ చేసి విల్ కమ్ డౌన్ టు వన్ ప్రైస్ మేబీ 900 or 950 అండ్ విల్ టేక్ ఇట్ బ్యాక్, రైట్. సో నెగోషియేషన్ అనేది ఇట్ ఈస్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ మెథడ్. అంటే మీరు అండ్ ఆపోజిట్ పార్టీ ఇద్దరు కలిసి ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటారు. థర్డ్ పార్టీ ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాదు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి షాప్లో లేజర్ పాయింటర్ కొనాలంటే ఐ విల్ డైరెక్ట్లీ డీల్ విత్ ద షాప్ కీపర్. సో దానికోసం ఐ విల్ నాట్ బ్రింగ్ అప్ సంబడి, రైట్. సో నెగోషియేషన్ అనేది ఇట్ ఈస్ అ డూ ఇట్ యువర్ సెల్ఫ్ మోడల్ ఆర్ బోత్ పార్టీస్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ విల్ రిజాల్వ్ ద పర్టికులర్ ఇష్యూ. ఇప్పుడు డెఫినేషన్ చూసుకుంటే a direct dialogue between the disputing parties without any third party to reach a mutually accepted agreement. So ఇద్దరు పార్టీస్ వెళ్ళి వాళ్ళే సెటిల్ చేసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఏడిఆర్. ఎందుకంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆర్బిట్రేటర్ అవసరం లేదు, మీడియేటర్ అవసరం లేదు, కన్సిలియేటర్ అవసరం లేదు. ఇద్దరు పార్టీస్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకుంటారు. బట్ నెగోసియేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అవుతుంది. సో నెగోసియేషన్ ఫెయిల్ అయినందుకే మనం వేరే టైప్స్ ఆఫ్ ఏడిఆర్ లేదా కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, రైట్. సో నెగోసియేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్డ్ పార్టీకి ఎటువంటి ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. సో ఎవరైతే పార్టీస్ ఉన్నారో ఇద్దరు డిస్ప్యూట్లో వాళ్ళకు మాత్రమే దీన్ని డిసైడ్ చేసే హక్కు ఉంటుంది. 100% వాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. నెగోసియేషన్కి లీగల్ స్టేటస్ ఉందా అంటే ఏదైనా ఒక లా నెగోసియేషన్ గురించి మాట్లాడుతుందా ఇండియాలో అంటే నో అనే మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక స్పెసిఫిక్ యాక్ట్ లేదు నెగోసియేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్రేషన్ కోసం ఉంది, కన్సిలియేషన్ కోసం ఉంది, మీడియేషన్ కోసం ఉంది, బట్ నెగోసియేషన్ కోసం అట్లాంటి లా ఏం లేదు. బట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అండర్ ద కాంట్రాక్ట్ లా, రైట్. ఒకవేళ ఏదైనా సెటిల్మెంట్ సైన్ అయితే ఆ సెటిల్మెంట్ అనేది ఇట్ బికమ్స్ అ కాంట్రాక్ట్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి హీ టోల్డ్ ఇట్ ఇస్ 1000, ఐ టోల్డ్ ఇట్ ఇస్ 900. సో బోత్ ఆఫ్ us అగ్రీడ్ ఫర్ 950. అంటే ఇప్పుడు అతను 950కి నాకు ఆ లేజర్ పాయింటర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, రైట్. సో ఇట్ ఈస్ అ బైండింగ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది నెగోసియేషన్ అనేది మనం చూసుకుంటే మోస్ట్లీ బిజినెస్ డీల్స్ అండ్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ డీల్ ఉందనుకోండి, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ బయింగ్ సర్టన్ పాయింటర్స్ ఆర్ ఏదైనా కొంచెం పెండింగ్ పేమెంట్ ఇట్లాంటి వాటి దగ్గర మనం నెగోషియేట్ చేసుకొని వీ కెన్ సెటిల్ ద డిస్ప్యూట్. సో ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే వీ కెనాట్ నెగోషియేట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డిస్ప్యూట్ విత్ మై ఎనిమీ, నేను వన్ ముఖం చూడాలనుకోను, సో ఐ విల్ నాట్ గో ఫర్ నెగోసియేషన్, రైట్. మోస్ట్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆర్ ఈమెయిల్ ఇట్లాంటి దాంట్లో వీ కెన్ డెఫినెట్లీ గో ఫర్ నెగోసియేషన్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. సెకండ్ టైప్ ఆఫ్ ఏడిఆర్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ మీడియేషన్. మీడియేషన్ అనేది ఇట్ ఈస్ అ ఫెసిలిటేటెడ్ మెథడ్. అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవుతున్నాడు, థర్డ్ పార్టీ మీకు హెల్ప్ చేస్తున్నాడు. సో డెఫినేషన్ ఏంటంటే ఎ వాలంటరీ ప్రాసెస్, వెరీ ఇంపార్టెంట్. అ వాలంటరీ ప్రాసెస్ అంటే ఓన్గా వేర్ అ న్యూట్రల్ థర్డ్ పార్టీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రల్ థర్డ్ పార్టీ అంటే ఈ కేసుకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీ వచ్చేసి హీ విల్ అసిస్ట్ ద పార్టీస్ ఇన్ కమ్యూనికేటింగ్ అండ్ నెగోషియేటింగ్. వాళ్ళిద్దరు నెగోషియేట్ చేసుకోవడానికి ఒక థర్డ్ పార్టీ వచ్చి కూర్చొని మీడియేట్ చేస్తూ ఉంటాడు, రైట్. సో ఇక్కడ మీడియేటర్ ఏం చేస్తాడు అనేది కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ద మీడియేటర్ విల్ డూ, ద మీడియేటర్ ఫెసిలిటేట్స్ బట్ డస్ నాట్ ప్రపోజ్ సొల్యూషన్స్ ఆర్ డిసైడ్ ద అవుట్కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బికి మధ్యలో డిస్ప్యూట్ జరుగుతుంది ఫర్ దిస్ లేజర్ పాయింటర్. ఇది ఏ నాదంటాడు, బి నాదంటాడు. సో మీడియేటర్ ఏమంటాడంటే, మీడియేటర్ వచ్చి ఇది నీది అని ఏం చెప్పాడు. మీడియేటర్ ఏం చేస్తాడంటే ఏ ఒక పాయింట్ చెప్తాడు, దాన్ని బికి కమ్యూనికేట్ చేస్తాడు, బి ఒకటి చెప్తాడు, దాన్ని ఏకి చెప్తాడు, అంతే. సో మీడియేటర్ పని ఏంటంటే హీ విల్ జస్ట్ ఫెసిలిటేట్ అండ్ హీ విల్ హెల్ప్ దెమ్ టు నెగోషియేట్. ఇతను ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోడు, ఇతను ఎటువంటి సెటిల్మెంట్ తీసుకురావడానికి ట్రై చేయడు, రైట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత లీగాలిటీ అంటే లీగల్గా దీనికి ఏమన్నా బ్యాకింగ్ ఉందా, ఇండియాలో ఏదైనా లా మీడియేషన్ గురించి మాట్లాడుతుందా అంటే ఎస్ అనే మనము చెప్పొచ్చు. సెక్షన్ 89 CPC అండ్ ఆల్సో కొత్త మీడియేషన్ యాక్ట్ ఆఫ్ 2023 ప్రకారం మీడియేషన్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఏడిఆర్, రైట్. అండ్ మీడియేషన్ దేనికి వర్కౌట్ అవుతుంది అంటే మోస్ట్లీ ఫర్ ఫ్యామిలీ ఆర్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ లేదా మ్యారేజ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఆర్ ప్రిజర్వింగ్ రిలేషన్షిప్స్, రైట్. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ డిస్ప్యూట్లో వీ కెనాట్ గో ఫర్ నెగోసియేషన్. ఒకవేళ నెగోసియేషన్ జరిగితే డిస్ప్యూటే జరగదు, రైట్. సో మీడియేటర్ వచ్చి ఇద్దరిని హిల్ ట్రై టు కామ్ దెమ్ డౌన్, రైట్.
దిస్ ఈజ్ వన్ థింగ్. థర్డ్ వన్ వచ్చేసి కన్సిలియేషన్. కన్సిలియేషన్ మనం ఏమంటున్నామంటే వీఆర్ కాలింగ్ ఇట్ అస్ ప్రోయాక్టివ్ మెథడ్. మీడియేషన్లో ద మీడియేటర్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటింగ్, అంటే ఇతను ఏం చెప్తుండో తీసుకుపోయి అతనికి చెప్తుండు, అతన్ని ఇచ్చింది ఇతనికి చెప్తుండు, రైట్. బట్ అంతేగాని ఇతనేం యాక్టివ్లీ హీఈస్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సెటిల్మెంట్ ప్రాసెస్. బట్ కన్సిలియేషన్లో ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ న్యూట్రల్ థర్డ్ పార్టీ, అతన్ని మనం ఏమంటున్నాము కన్సిలియేటర్ అంటున్నాము, రైట్. సో కన్సిలియేటర్ ఏం చేస్తాడంటే he will assist the parties and he will play a proactive role, right. సో అతను ఏదో ఒక సెటిల్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, రైట్. కీ ఫీచర్, కన్సిలియేటర్ కెన్ ప్రపోజ్ టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్ అండర్ సెక్షన్ 67 బట్ మీడియేటర్ కెనాట్ డూ దాట్. సో ఖచ్చితంగా ఇది కన్సిలియేషన్ అనేది మెన్షన్ చేయబడ్డది అండర్ పార్ట్ 3 ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఆఫ్ 1996. సో కన్సిలియేషన్ సెటిల్మెంట్ అనేది హ్యాస్ ద సేమ్ స్టేటస్ యాజ్ అన్ ఆర్బిట్రల్ అవార్డ్ ఆర్ కోర్ట్ డిగ్రీ. సో కన్సిలియేషన్ దేనికి వర్కౌట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ కమర్షియల్ డిస్ప్యూట్స్ వేర్ పార్టీస్ నీడ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్. సో మీడియేషన్ చేయడానికి ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీడియేటర్ చేసే పని ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఇక్కడ చెప్పడం అంతే. బట్ కన్సిలియేటర్ కావడానికి యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ ఎక్స్పర్టీస్ ఇన్ ట్రయింగ్ టు రిజాల్వ్ డిస్ప్యూట్, రైట్. సో దిస్ ఈస్ బెస్ట్ ఫర్ కమర్షియల్ డిస్ప్యూట్స్ వేర్ పార్టీస్ నీడ్ ఎక్స్పర్ట్ గైడెన్స్. నెక్స్ట్, ఫోర్త్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఏడిఆర్, దీన్ని ఆర్బిట్రేషన్ అంటున్నాము. ఆర్బిట్రేషన్ అంటే ఇట్ ఈస్ అ ప్రైవేట్ కోర్ట్. మనకి ఏదైనా డిస్ప్యూట్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా కోర్టుకి వెళ్తాము, కోర్టులో జడ్జి ఉంటాడు. సో జడ్జి ఒక జడ్జ్మెంట్ ఇస్తాడు, ఆ జడ్జ్మెంట్ని మనం ఫాలో అవుతాం, సింపుల్, రైట్. సేమ్ అదే ప్రాసెస్ని మనము బయట ప్రైవేట్ జడ్జిని అపాయింట్ చేసుకుంటాము. ఆ ప్రైవేట్ జడ్జిని మనం ఏమంటున్నాము, ఆర్బిట్రేటర్. ఆ ప్రాసెస్ని ఏమంటున్నాము, ఆర్బిట్రేషన్, right. So arbitration is a procedure where a dispute is submitted to one or more arbitrators who makes a binding decision. Binding decision అంటే అందరు ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలి. సో ఇట్ ఈస్ అడ్జుడికేటరీ, అంటే ఒక జడ్జ్మెంట్ ఇచ్చినట్టు ద ఆర్బిట్రేటర్ యాక్ట్స్ లైక్ అ ప్రైవేట్ జడ్జ్ అండ్ పాసెస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ అవార్డ్, రైట్. సివిల్ కోర్టులో ఆర్డర్ పాస్ కావచ్చు లేదా జడ్జ్మెంట్ పాస్ అవ్వచ్చు, రైట్. సిమిలర్లీ ఆర్బిట్రేటర్ ఏదైతే చెప్తాడో, ఆర్బిట్రేటర్ ఏదైతే అవుట్కమ్ ఇస్తాడో దట్ ఈస్ నోన్ యాజ్ వాట్, అవార్డ్. లీగాలిటీ అంటే లీగల్ బ్యాకింగ్ ఏమన్నా ఉందా అంటే అబ్సల్యూట్లీ ఎస్, ఇట్ ఈస్ గవర్న్ బై ద ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఆఫ్ 1996. ఇది ఎగ్జాక్ట్లీ మన కోర్ట్ ఆర్డర్ లాగా ఎన్ఫోర్స్ చేయొచ్చు, రైట్. సో దేనికి బెస్ట్, దిస్ ఇస్ బెస్ట్ ఫర్ టెక్నికల్, కమర్షియల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డిస్ప్యూట్స్, రైట్. సో వీటి కోసం ఆర్బిట్రేషన్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. లాస్ట్ టైప్ ఆఫ్ ఏడిఆర్ మనం చూసుకుంటే లోక్ అదాలత్. లోక్ అంటే ప్రజలు లేదా పీపుల్, అదాలత్ అంటే కోర్టు. లోక్ అదాలత్ అంటే ఏంటి, ద పీపుల్స్ కోర్ట్. సో లోక్ అదాలత్ అంటే ఏంటంటే అ ఫోరం వేర్ పెండింగ్ కోర్ట్ కేసెస్ ఆర్ ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్. పెండింగ్ కోర్ట్ కేసెస్ అంటే ఆల్రెడీ కేసు కోర్టులో పెండింగ్ అయింది నడుస్తుంది, లేదా ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్. ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్ అంటే ఇంకా కోర్టుకి రాలేదు కేసు, రైట్. సో వీటిని సెటిల్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ లోక్ అదాలత్లో. అండ్ కీ ఫీచర్స్ మనం ఒకసారి చూసుకుంటే ద డెసిషన్స్ ఆర్ ఫైనల్ అండ్ బైండింగ్, నో అపీల్, అంటే దీన్ని మళ్ళీ మనం ఛాలెంజ్ చేయడానికి లేదు హైయర్ కోర్టులో, రైట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కాంప్రమైజ్. సో లీగల్ స్టేటస్ ఏమన్నా ఉందా అంటే అబ్సల్యూట్లీ ఎస్. స్టాట్యూటరీ స్టేటస్ అంటే లా అనేది ఉంది. ఏ లా అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987. సో ఇది దేనికోసం సూట్ అవుతుందంటే మోస్ట్లీ ఫర్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, యూటిలిటీ బిల్స్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోవడం, వాటర్ బిల్ కట్టకపోవడం, ఇట్లాంటి పెండింగ్ లేదా ల్యాండ్ అక్విజిషన్ కేసెస్, ఇట్లాంటి దాంట్లో ఏదైనా డిస్ప్యూట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ లోక్ అదాలత్. ఒకసారి మనము ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి ఆల్ 8 టైప్స్ ఆఫ్ ఏడిఆర్స్ని ఒకసారి పరిశీలిద్దాం అండ్ దాని మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే సెటిల్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి ఇంటర్ఫియర్ కావాలి. నెగోసియేషన్లో థర్డ్ పార్టీ ఉన్నాడా అంటే లేడు. బట్ వేరే అన్ని టైప్స్ ఆఫ్ ఏడిఆర్లో థర్డ్ పార్టీ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీడియేషన్లో ఫెసిలిటేటర్ ఉన్నాడు. కన్సిలియేషన్లో ఎస్ ప్రపోజర్ ఆర్ కన్సిలియేటర్ ఉన్నాడు. తర్వాత
ఆర్బిట్రేషన్లో ఎస్ ఆర్బిట్రేటర్ ఉన్నాడు, రైట్. అండ్ దెన్ లోక్ అదాలత్లో కూడా ఉన్నారు, దట్ ఈస్ జడ్జ్, రైట్. రోల్ ఆఫ్ థర్డ్ పార్టీకి అసలు రోలే లేదు నెగోసియేషన్లో. బట్ మీడియేషన్లో ప్యాసివ్ ఆర్ న్యూట్రల్ రోల్, అంటే మీడియేషన్లో ఇతను ఏం చేయడు, జస్ట్ ఇతను చెప్పింది అతనికి, అతను చెప్పింది ఇతనికి చెప్తాడు, ఇతని ఒపీనియన్ ఏం వాళ్ళ మీద రుద్దాడు. థర్డ్ కన్సిలియేషన్లో హీ యాక్టివ్లీ ప్రపోజెస్ ద టర్మ్స్, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే డిస్ప్యూట్ మనం జల్దీ రిజాల్వ్ చేయొచ్చు అని కన్సిలియేటర్ సలహా ఇస్తూ ఉంటాడు. సో ఆర్బిట్రేషన్లో హీ ఆల్మోస్ట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జుడికేటర్, అంటే జడ్జ్ లాగా యాక్ట్ చేస్తాడు. వెరస్ లోక్ అదాలత్లో ఇట్ ఈస్ అగైన్ కన్సిలియేటరీ. నెక్స్ట్ అవుట్కమ్ చూసుకుంటే నెగోసియేషన్లో ఇట్ బికమ్స్ అ కాంట్రాక్ట్, రైట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. తర్వాత మీడియేషన్లో సెటిల్మెంట్ అగ్రిమెంట్ జరుగుతుంది, కన్సిలియేషన్లో సెటిల్మెంట్ అగ్రిమెంట్ జరుగుతుంది. వెరస్ ఆర్బిట్రేషన్ అండ్ లోక్ అదాలత్లో అవార్డ్ అనేది వస్తుంది. అవార్డ్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద జడ్జ్మెంట్ ఆర్ అన్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, అండ్ దాన్ని ఇద్దరు పార్టీస్ లేదా ముగ్గురు పార్టీస్ ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళందరూ దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బైండింగ్, అంటే ఖచ్చితంగా ఫాలో కావాలా అని. సో నెగోసియేషన్లో వచ్చేసి ఓన్లీ ఇఫ్ కాంట్రాక్ట్ ఇస్ సైన్డ్, కాంట్రాక్ట్ సైన్ అయితేనే దాన్ని అమలు పరచాల్సి వస్తుంది. మీడియేషన్లో కూడా ఎస్ ఓన్లీ ఇఫ్ అగ్రిమెంట్ ఇస్ సైన్డ్. కన్సిలియేటర్ ఎస్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఆర్బిట్రేషన్ ఎస్ ఖచ్చితంగా ఫాలో కావాలి. లోక్ అదాలత్లో కూడా ఎస్, అండ్ దెర్ ఇస్ నో అపీల్. ఆర్బిట్రేషన్లో యూ కెన్ గో ఫర్ అపీల్, ఆర్బిట్రేటర్ ఇచ్చినటువంటి అవార్డు మీకు నచ్చకపోతే మీరు కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయవచ్చు. బట్ లోక్ అదాలత్లో దట్ ఈస్ నాట్ పాసిబుల్. క్లియర్. నెక్స్ట్ ఇది ఫార్మలా ఇన్ఫార్మలా అని చూసుకుంటే నెగోసియేషన్ ఇస్ డెఫినెట్లీ ఇన్ఫార్మల్, మీడియేషన్ కూడా కైండ్ ఆఫ్ ఇన్ఫార్మలే, బట్ కన్సిలియేషన్ అనేది ఇట్స్ సెమీ ఫార్మల్ అనుకోవచ్చు, రైట్. ఎందుకంటే హీస్ యాక్టివ్లీ ప్రపోజింగ్ అండ్ ఆర్డర్ని మనం ఎన్ఫోర్స్ చేయాలి. ఆర్బిట్రేషన్ ఫార్మల్, ఆర్బిట్రేషన్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ కోర్ట్, ప్రైవేట్ కోర్ట్, రైట్. అండ్ లోక్ అదాలత్ ఈజ్ అగైన్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సెమీ ఫార్మల్, ఎందుకంటే అక్కడ జడ్జెస్ ఉన్నా కానీ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఎసెన్షియలీ ఈజ్ కాంప్రమైజ్, రైట్. సో అది కూడా సెమీ ఫార్మల్ వే. తర్వాత స్టాట్యూట్ అంటే లా చూసుకుంటే ఇది జనరల్ లా అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనుకోవచ్చు, ఒకవేళ వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద సెటిల్మెంట్లో. తర్వాత ఇది సెక్షన్ 89 ఆఫ్ సిపిసి. కన్సిలియేషన్ ఆర్బిట్రేషన్ రెండు దే ఆర్ గవర్న్ బై ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్. అండ్ లోక్ అదాలత్ వచ్చేసి ఇట్ ఈస్ గవర్న్ బై లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987. ఇప్పుడు మనము కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Which provision of the Code of Civil Procedure 1908 specifically empowers the courts to refer pending cases to ADR mechanism? సిపిసిలో ఉన్నటువంటి ఏ సెక్షన్ ఏడిఆర్ మెకానిజంకి ఇవ్వాలి ఏదైనా కోర్ట్ అంటే వాట్ ఈస్ దట్? సెక్షన్ 89. Under the Arbitration and Conciliation Act of 1996, the decision given by an arbitral tribunal is known as arbitral tribunal. అంటే ఆర్బిట్రేటర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమంటాము? We will call it as an arbitral award which is final and binding on both parties. However, ఈ ఆర్బిట్రల్ అవార్డ్ని మనం ఖచ్చితంగా వేరే కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు ఇన్ ద హైయర్ కోర్ట్. వాట్ ఈస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్? సో మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. లెట్ us look at the options and try and understand what is the right answer. మీడియేషన్ ఈజ్ బైండింగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మనం ఇప్పుడే డిస్కస్ చేయడం జరిగింది మీడియేషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ వే, whereas conciliation is not అంటున్నాడు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆప్షన్. తర్వాత ద మీడియేటర్ డిసైడ్స్ ద అవుట్కమ్, ద కన్సిలియేటర్ డస్ నాట్. అసలు మీడియేటర్ హీ విల్ నాట్ డిసైడ్ ద అవుట్కమ్. మీడియేటర్ అనేవాడు హీ ఈజ్ అ న్యూట్రల్ థర్డ్ పార్టీ, అతనికి ఎటువంటి సంబంధం లేదు కేసుకి, అండ్ హీ విల్ నాట్ ప్రపోజ్ ఆర్ ప్రొవోక్ ఎనీ సొల్యూషన్ టు ద పార్టీస్. థర్డ్ వన్, ద కన్సిలియేటర్ కెన్ ప్రొయాక్టివ్లీ ప్రపోజ్ టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్, అబ్సల్యూట్లీ ఎస్. వైల్ the mediator only facilitates communication, yes. ఇది కూడా మనకు కరెక్ట్ అని కనిపిస్తుంది. సో విల్ జస్ట్ టిక్ దిస్ అప్. అండ్ దెన్ there is no difference, they are synonyms, absolutely wrong. రెండింటి మధ్యలో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంది. సో మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ఆర్ నాట్ ద సేమ్. కన్సిలియేషన్ is something where conciliator can proactively propose a solution, but mediation lo that cannot happen. So C will be the right answer. A decision or award made by a lok adalat is dash. So lok adalat ఇచ్చినటువంటి ఆర్డర్ ని ఏం చేయొచ్చు? A, appealable in the district court? No. Appealable in the high court only on points of law? No. Final and binding on all parties and no appeal lies against it? Absolutely yes. సో
సో లీగల్ సర్వీసెస్ యాక్ట్ కింద, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద లోక్ అదాలత్ పాస్ చేసినటువంటి ఆర్డర్ అనేది ఇట్ ఈస్ ఫైనల్ యాజ్ వెల్ యాజ్ బైండింగ్ ఆన్ బోత్ ద పార్టీస్. ఎటువంటి అప్పీల్ అనేది చేయరాదు. ఇన్ అన్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఇఫ్ ద పార్టీస్ ఫెయిల్ టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిట్రేటర్స్, అంటే ఎంతమంది ఆర్బిట్రేటర్స్ ఉండాలని ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయకపోతే ద డిఫాల్ట్ నెంబర్ షాల్ బి, ఎంత డిఫాల్ట్ నెంబర్ ఉంటుందంటే 1, దట్ ఈస్ సోల్ ఆర్బిట్రేటర్. ఒకవేళ ఆర్బిట్రేటర్ని వీళ్ళు ఎవరు అపాయింట్ చేయకపోతే ఏ సోల్ ఆర్బిట్రేటర్ విల్ బి అపాయింటెడ్ రికోర్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్. Which of the following disputes is considered non-arbitrable in India? Non-arbitrable అంటే ఆర్బిట్రేషన్కి దీన్ని మనము పంపించలేము. ఒకసారి చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. A dispute over a construction contract. సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ సివిల్ కాంట్రాక్ట్. సో దీన్ని మనం ఖచ్చితంగా ఆర్బిట్రేషన్కి పంపించవచ్చు. ఇట్ ఈస్ అ కమర్షియల్ మ్యాటర్, రైట్? A dispute regarding criminal offense, that is theft or murder. Absolutely not. ఎందుకంటే థెఫ్ట్, మర్డర్ ఇవన్నీ దేని కింద మనం డిస్కస్ చేస్తాం? అండర్ ద క్రిమినల్ లాస్. ఏడిఆర్కి క్రిమినల్ లాస్కి సంబంధం లేదు, రైట్? అ పార్ట్నర్షిప్ డిస్ప్యూట్ బిట్వీన్ బిజినెస్ ఓనర్స్, అబ్సల్యూట్లీ ఎస్. ఇట్లాంటి వాటికి ఆర్బిట్రేషన్ అనేది 100% సూట్ అవుతుంది. తర్వాత అ డిస్ప్యూట్ ఓవర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లైసెన్సింగ్, అబ్సల్యూట్లీ ఎస్. ఇట్లాంటి వాటికి కూడా ఆర్బిట్రేషన్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? నాన్ ఆర్బిట్రబుల్, అంటే ఆర్బిట్రేషన్కి సూట్గా అంది ఏదని అడిగితే ఇట్ ఈస్ అ క్రిమినల్ డిస్ప్యూట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్, మర్డర్, రేప్, ఎక్స్టార్షన్ ఇవన్నీ కూడా ఆర్బిట్రేషన్ కింద మనం డిస్కస్ చేయలేము, రైట్? ద కాన్సెప్ట్ ఆఫ్ సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్లో సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఒక పాయింట్ ఉంది. అసలు సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది దేనికోసం? వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఏ, ఇట్ డిటర్మైన్స్ ద వెన్యూ వేర్ ద పార్టీస్ మస్ట్ సిట్. అబ్సల్యూట్లీ రాంగ్. అంటే ఈ ఆప్షన్ ఏమంటుందంటే పార్టీస్ ఎక్కడ కూర్చోవాలో ఈ సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్తున్నాను. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. ఇట్ డిటర్మైన్స్ ద ఫీజ్ ఆఫ్ ద ఆర్బిట్రేటర్. నో, సీట్కి ఫీజ్కి సంబంధం లేదు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇట్ డిటర్మైన్స్ ద సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్స్. ఎస్. సో ఈ జ్యూరిస్డిక్షన్, ద సీట్ అనేది ఎక్కడైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఢిల్లీ అని మనం పెట్టుకున్నాం అనుకోండి. సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మనం ఢిల్లీ అని పెట్టుకుంటే ఢిల్లీ హైకోర్టుకి లేదా ఢిల్లీలో ఉన్న కోర్ట్స్కి ఈ ఆర్బిట్రల్ అవార్డ్ని అప్పీల్గా తీసుకునే ఆపర్చునిటీ అనేది ఉంటుంది, రైట్? యూ కెన్ అప్పీల్ ఇట్ ఇన్ ద ఢిల్లీ కోర్ట్స్, రైట్? సో సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇస్ డిసైడెడ్ ఫర్ ద సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హైయర్ కోర్ట్స్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇట్ డిటర్మైన్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్. అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే లాంగ్వేజ్ మనం ఆల్రెడీ ఆర్బిట్రల్ కాంట్రాక్ట్లో మెన్షన్ చేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్లో ఆర్బిట్రేషన్ జరగాలనేది. సో వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్? సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చిన సేమ్ ఎగ్జాంపుల్. ద సీట్ ఈస్ ద లీగల్ సెంటర్ ఆఫ్ ఆర్బిట్రేషన్. If the seat is New Delhi, the courts of New Delhi have the power to set aside the award or grant interim relief. The venue is just about physical location. In negotiation, the outcome is. Negotiation lo, what is the outcome? A, determined by the judge. Absolutely not. అసలు నెగోషియేషన్లో జడ్జికి సంబంధమే లేదు. తర్వాత డిటర్మైన్ బై ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ దేంట్లో డిటర్మైన్ చేస్తాడు? ఆర్బిట్రేషన్లో డిటర్మైన్ చేస్తాడు, నెగోసియేషన్లో కాదు. మ్యూచువలీ అగ్రీడ్ అపాన్ బై ద పార్టీస్ దెమ్సెల్స్. అబ్సల్యూట్లీ ఎస్. నెగోసియేషన్ అంటేనే దెర్ ఇస్ నో థర్డ్ పార్టీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెగోసియేషన్? నో థర్డ్ పార్టీ. అసలు థర్డ్ పార్టీ అనేవాడే ఉండడు. పార్టీస్ ఇద్దరు వాళ్ళంతట వాళ్ళే డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకుంటారు. And determined by a conciliator? No. Conciliator determine just what is that called? It is known as conciliation, right? Next, under section 29A of the Arbitration Act, the time limit for making an award in domestic commercial contracts. Domestic commercial contracts ante India lo unnatuvanti commercial contracts, right? So domestic commercial contracts lo enta time limit lopu arbitrator award ivvalante it is within 12 months. దీన్ని మళ్ళీ పార్టీస్ రిక్వెస్ట్ చేసుకొని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫర్ అనదర్ 6 months. బట్ జనరల్లీ 12 months లోపు అవార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏడిఆర్. సో దిస్ ఈస్ a concept where we have understood what exactly is arbitration, negotiation, mediation, conciliation,
and also Lok Adalat. Thank you so much for watching. Bye bye.